లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకు థైరాయిడ్ గురించి పూర్తిగా థైరాయిడ్‌లో రకాలు, అదేవిధంగా మనకున్నటువంటి ఫుడ్ డైట్, అదేవిధంగా కాంబినేషన్‌ని పూర్తిగా మనం తెలుసుకున్నాం. ప్లీజ్ అందరూ కూడా దయవుంచి శ్రద్ధగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న ప్రధానమైన సమస్య ఈ థైరాయిడ్. ఈ థైరాయిడ్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. థైరాయిడ్ తెలుసుకోకన్నా ముందు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి మన శరీరము ఎదుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తుంది సార్. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల మనకు వచ్చింది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే ప్రధానమైన సమస్య తలెత్తాయి. 2 రకాలు ఉంటాయి దాంట్లో. ఆ 2 సమస్యలు మనకు తలెత్తాయి. ఒక్కొక్కసారి ఈ థైరాయిడ్ గ్రంథి ముదిరే కొద్దీ గొంతు దెబ్బతినే అవకాశం ఉంది. అదే విధంగా పీక్ స్టేజ్ వచ్చే కొద్దికి క్యాన్సర్ కూడా ప్రమాదమైంది. ఎందుకంటే కరెక్ట్ గా కోర్సు ప్రకారము ట్రీట్మెంట్ తీసుకొని ఫుడ్ డైట్ ఉంటే దీనికి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ముదిరిపోయిందంటే ఆ థైరాయిడ్ గ్రంథి దెబ్బతినే కొద్దికి క్యాన్సర్ కూడా తిరిగి ఆస్కారం ఉంది. దీన్ని నెగ్లిజెంట్ చేయడానికి ఉండదు. ఈ థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో సీతాకోక చిలుక రెక్కల రూపంలో ఉంటుంది సార్. ఇది ఈ థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మనకు రెక్కల రూపంలో ఉంటుంది. సీతాకోక చిలుక రెక్క రూపంలో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది. ఈ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ అన్ని శరీరానికి ప్రతి కణం మీద ప్రభావం చూపించింది. ఎందుకంటే థైరాయిడ్ అనేది నెగ్లిజెంట్ చేసినారంటే చాలా ప్రమాదకరమైన జబ్బుగా మనం నియంత్రించవచ్చు దాన్ని. ఎందుకంటే ఫుడ్ డైట్ ద్వారా, మన జరిగే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా దీనికి ఏకైక పరిష్కారం ఉంది. అలోపతిలో అయితే జీవితాంతం మాత్రమే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్. టాబ్లెట్స్ మాత్రం కంటిన్యూగా మనం తీసుకోవాలి. అలోపతిలో మనకు దీనికి ట్రీట్మెంట్ శాశ్వత నివారణ ఉండదు. మన ఆయుర్వేదిక్ లో మాత్రం ఉంది సార్. కాబట్టి ఇది నెగ్లిజెంట్ చేయడానికి ఆస్కారం ఉండదండి. అదే విధంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క లక్షణాలు, హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హైపోథైరాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, థైరాయిడ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, థైరాయిడ్ సంబంధించినటువంటి పరీక్షలు ఏమి చేసుకోవాలి, దానికి ఫుడ్ డైట్ ద్వారా ఏ విధంగా మనం ప్రికాషన్ ఇవ్వాలో దాని గురించి కూడా మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం థైరాయిడ్ ఎన్ని రకాలు, 2 రకాలు అన్నాం కదా. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి లక్షణాలు దాని గురించి తెలుసుకున్నాం సార్. మనము ఈ హైపర్ థైరాయిడిజం అంటే టెస్ట్ చేసినప్పుడు మనము T3, T4 అనేది పెరిగితే హైపర్ థైరాయిడిజం వస్తుంది. నార్మల్ గా వచ్చిందే ఇది 5 కన్నా తక్కువ ఉండాల. 5 కన్నా తక్కువ ఉంటే మనకు ఈ యొక్క హైపర్ థైరాయిడ్ లక్షణాలు. T3, T4 పెరిగితే హైపర్ థైరాయిడిజం వస్తుంది. అదే తగ్గిందనుకోండి హైపోథైరాయిడిజం వస్తుంది. ఇప్పుడు మనము హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ హైపర్ థైరాయిడిజం అనేది మగవారికి రావచ్చు, ఆడవారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇది మామూలుగా దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, బాడీ ఆందోళనకరంగా ఉండడం, చిరాకుగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, నెలసరి సరిగా రాకపోవడం, ఏకాగ్రతతో ఇబ్బంది, ఆకలి విపరీతంగా పెరగడం, చర్మం పైన తేమ పెరగడం, నరాల బలహీనత, కాళ్ళు చేతుల్లో మసకబారడం, విపరీతంగా జుట్టు ఊడిపోవడం, అస్తమానం ఊడిపోతూ ఉంటుంది అనమాట. శరీరంలో ఉష్ణోగ్రత శాతం పెంచుతూ తరచు విరేచన వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఎప్పుడైతే మనకు T3, T4 పెరుగుతాయో హైపర్ థైరాయిడిజం అనేది మనకు ఉన్నట్టు మనము పసిగట్టాలి సార్. ఈ హైపర్ థైరాయిడిజము ఈ లక్షణాలు బట్టి ఆడవారికైనా రావచ్చు, మగవారికైనా కావచ్చు, ఈ లక్షణాలు మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు మనము హైపోథైరాయిడిజం అంటే మనకు T3, T4 ఎప్పుడైతే తగ్గుతాయి, క్వైట్ ఆపోజిట్, ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకు హైపోథైరాయిడిజం అనేది మనకు వస్తుంది. ఇది ముఖ్యంగా 85% మహిళలో వస్తుంది, 85% మహిళలో వస్తుంది. కేవలం 15% మాత్రమే మగవారికి వస్తుంది. ఇది మనకు ఎప్పుడైతే ఈ యొక్క హైపోథైరాయిడ్ లక్షణాలు మనకు ఏ విధంగా ఉంటాయంటే బరువు పెరుగుతారు, పొడి చర్మంగా ఉంటుంది, జుట్టు రాలుతుంది, గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది వాళ్ళకు. అదేవిధంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుంది వీరికి. అదేవిధంగా ముఖం వాపుగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటారు, మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది,
నిద్ర బాగా వస్తుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు T3, T4 అనేది తగ్గితే హైపోథైరాయిడిజంగా మనము పసిగట్టవచ్చు. దీనికి టెస్ట్ పరంగా అయితే మనకు 5% కన్నా ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం. ఇది ఎస్పెషల్లీ ఏ విధంగా వస్తుందంటే అయోడిన్ లోపిస్తే మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి అనేది వాపు వస్తుంది సార్. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అయోడిన్ లో డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది. దీంట్లో మనము మేజర్ గా మనం వచ్చింది T3 అని, T4 అని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 3 రకాల టెస్ట్, మనకు 3 రకాల థైరాయిడ్ రకాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మెయిన్ T3 అనగా ఏంటి, దానికి ఏమేమి ఎవరెవరికి వస్తుంది, దాని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే బ్లడ్ రిపోర్ట్ చేసినప్పుడు మనం T3 అసలు T3 అంటే ట్రై ఐడో థైరాక్సిన్ అని T3 దాని పేరు. ట్రై ఐడో థైరాక్సిన్. అయోడిన్ లో ముడి సరుకు ఎంత ఉందో T3 ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ముడి సరుకు ఎంత ఉందో తెలుసుకోవడానికి T3 టెస్ట్ చేస్తారు, దానికి మాత్రమే పనికొస్తుంది. ఈ T3 అనేది థైరాయిడ్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఖచ్చితంగా ఈ థైరాయిడ్ గ్రంథి మాత్రం ఉత్పత్తి. ఇప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు మనం నార్మల్ గా పెద్దవారికి అయితే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు మనకు 70 నుంచి 204 నానోగ్రామ్ పర్ డాష్ లీటర్ గా మనం చూపిస్తారు. అదే విధంగా 50 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల మధ్య అయితే 40 నుంచి మనకు 40 నుంచి మనకు 180 మధ్య ఉంటే కనుక మనకు ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వస్తుంది సార్. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు ఏ విధంగా అంటే మొదటి 3 నెలలు అయితే 81 నుంచి 190 మిల్లీగ్రామ్ పర్ డాష్ లీటర్. అదే విధంగా 3 నుంచి 6 నెలల మధ్య అయితే 100 నుంచి 260, 6 నెలల నుంచి 9 నెలల మధ్య అయితే 100 నుంచి 260 నానోగ్రామ్ పర్ డాష్ లీటర్ గా మనము ప్రెగ్నెన్స్ ఉమెన్స్ చూపించచ్చు. అదే విధంగా చిన్న పిల్లలు కూడా వస్తుంది. ఇది 1 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు 100 నుంచి 260 నానోగ్రామ్ పర్ డాష్ లీటర్. 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ కూడా 90 నుంచి 240 నానోగ్రామ్ పర్ డాష్ లీటర్స్. అదే విధంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు 80 నుంచి 200. ఇది రిపోర్ట్ చెప్తున్నా సార్, మీరేం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ నేను వీడియోలో ఉంటుంది, వినండి. ఇది మనము T3 టెస్ట్ అంటే దాని గురించి టెస్ట్ పూర్తి అబ్రివేషన్ ఏమనగా T3 అనగా ట్రై ఐడో థైరాక్సిన్ అంటారు దాన్ని. కానీ మనకు రిపోర్ట్ లో T3 అని మాత్రమే చూపిస్తుంది, దాని ఫుల్ ఫామ్ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు T3 అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. T3 అనేది ఖచ్చితంగా అయోడిన్ లోపంలో వస్తుంది. ఈ T3 టెస్ట్ అనేది దాని వల్ల మనకు ముడి సరుకు ఎంత ఉందో, అయోడిన్ ముడి సరుకు ఎంత ఉందో అది మాత్రమే తెలుస్తుంది. అయోడిన్ లోపం వల్ల మన భారతదేశంలో ఇప్పటి వరకు 17 కోట్ల మంది బాధపడుతున్నారు సార్. 17 కోట్ల మంది బాధపడుతున్నారు. కాబట్టి మనం ఈ T3 ద్వారా మనం ఫైనల్ చేయలేము. తర్వాత T4 ఉంది, తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంది. ఈ మూడింటి ద్వారా ఏది ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం T4 యొక్క పూర్తి అబ్రివేషన్ వచ్చింది టెట్రా ఐడో థైరాక్సిన్, దాని పూర్తి పేరు. ఇది యాక్చువల్ థైరాయిడ్ ఎంత ఉందో దాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మనకు T4 కరెక్ట్ గా ఉంటే థైరాయిడ్ గ్రంథి సరిగా ఉన్నట్టు. ఇప్పుడు మనకు T3 ఎక్కువ ఉన్నా, T3 ఇబ్బంది లేకన్నా, చెడిపినా కూడా ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బాగలేకన్నా కూడా T4 అనేది కరెక్ట్ గా ఉంటే మనము ఈ యొక్క వ్యాధిని, ఈ యొక్క థైరాయిడ్ బారి నుంచి మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. T3 అనేది యాక్చువల్ గా థైరాక్సిన్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. T3 అనేది చాలా చాలా కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మనము థైరాయిడ్ గ్రంథి ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం థైరాయిడ్ అనేది పూర్తిగా శాశ్వత నివారణగా చేయొచ్చు. అదే విధంగా మనం నార్మల్ గా థైరాయిడ్ రిపోర్ట్ చేసినప్పుడు 9.9 మిల్లీగ్రామ్ పర్ డాష్ లీటర్స్, ఇది నార్మల్ రిపోర్ట్ అండి. 9.9 ఉంటే నార్మల్. అదే విధంగా పెద్దవారికి అయితే 3.2 నుంచి 12.6 మధ్య ఉంటుంది. అదే విధంగా 1 నుంచి చిన్నపిల్లలు కూడా వస్తుంది. ఇది 1 నుంచి 12 నెలల మధ్య అయితే 6.1 నుంచి 14.9 మధ్య ఉంటుంది. అదే విధంగా 1 నుంచి 3 సంవత్సరాల మధ్య అయితే 6.8 నుంచి 13.5 మధ్య ఉంటుంది. 3 నుంచి 10 సంవత్సరాల మధ్య అయితే 5.5 నుంచి 12.8 మధ్య ఉంటుంది. మనము ఈ యొక్క రిపోర్ట్ల ద్వారా కూడా మనము ఈ T4 అనేది చాలా చాలా వాల్యుబుల్. దీన్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలంటే
మనం ఏమేమి తీసుకోవాలి దాని గురించి కూడా లాస్ట్ లో టీఎస్సి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం సార్. ఇంకో టెస్ట్ వచ్చింది, 3 రకమైన థైరాయిడ్ లో రకం వచ్చింది టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది మనకు వచ్చింది మెదడులో నుంచి పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి అవుతుంది సార్. మెదడు ద్వారా ఉండే పిట్యూటరీ గ్రంథి ద్వారా ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది నార్మల్ గా వచ్చింది మనకు 2.42 మధ్య ఉండాలా నార్మల్ ఉన్నట్టు. అదే విధంగా ఇది చిన్నవారికి కూడా వస్తుంది. 21 వారాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఎవరున్నా కూడా 0.7 నుంచి 6.4 మధ్య మనము దీన్ని నార్మల్ గా దీన్ని చేయొచ్చు. అదే విధంగా 21 నుంచి 54 మధ్య 0.4 నుంచి 4.2 మధ్యగా, అదే విధంగా 50 సంవత్సరాల నుంచి 87 సంవత్సరాల మధ్య ఎవరన్నా కూడా 0.5 నుంచి 8.9 మధ్యగా ఉండొచ్చు. అదే విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వస్తుంది సార్. ఇది మనకు వచ్చింది మొదటి 3 నెలలు అయితే 0.3 నుంచి 4.5 మధ్య, అదే విధంగా 3 నుంచి 6 నెలల మధ్య అయితే 0.5 నుంచి 4.6 మధ్య, 6.9 మధ్య, 0.8 నుంచి 5.10 మధ్య ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనము ఈ విధంగా మనం కంట్రోల్ ఇచ్చేసుకోవచ్చు సార్. ఈ 3 మనం రకాలు ఉంటాయి థైరాయిడ్ లో. ఈ 3 కూడా మనము దానికి సేమ్ కాంబినేషన్స్ అంతా కూడా ఒకటే సప్లిమెంట్ ఇస్తాం మనము. దీంతో పాటు మనము ఈ యొక్క దేని వల్ల వస్తుందో దానికి ఏమేమి మనము వెజ్ ద్వారా ఏం తినాలి, పండ్లు ఏం తినాలి, కాయగూరలు ఏం తినాలి, దాని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి శ్రద్ధగా మనం తెలుసుకున్నాం సార్. ఎస్పెషల్లీ మనము అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే అయోడిన్ అనేది ఎంత బాగా తీసుకుంటామో ఈ థైరాయిడ్ అనేది మనము 100% శాశ్వత నివారణ మనం చేయొచ్చు. ఈ థైరాయిడ్ పనిచేయడానికి ఒక రోజుకు వచ్చింది కావాల్సిన అయోడ్ వచ్చింది 150 నుంచి 200 మైక్రోగ్రాములు మనకు అవసరం మన బాడీకి. నేల మీద పండే పంటల్లో అయోడిన్ ఉంటుంది సార్. నేల మీద పండే పంటలు మాత్రమే ఉంటుంది. అదే విధంగా అన్నంలో ఉంటుంది, గంజిలో ఉంటుంది, మజ్జిగలో వచ్చింది అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అదే విధంగా ఎవరైతే థైరాయిడ్ T3 కానీ T4 కానీ TSH4 థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఉన్న వాళ్ళు బాయిలర్ కోడి మాంసము, గుడ్లు తినకూడదు. ఎప్పుడైతే అయోడైజ్ ఉప్పులో వాడతారో ఈ యొక్క అయోడైజ్ మనం అయోడైజ్ ఉప్పు మాత్రమే వాడాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. అదే విధంగా మనం గింజ ధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. మన పండ్ల పరంగా అయితే ఎక్కువగా వాళ్ళు అరటి పండ్లు తినడం వల్ల ఈ యొక్క థైరాయిడ్ అనేది మనకు ఎక్కువ మిల్లీగ్రామ్స్ ఉంటుంది కాబట్టి అరటి పండ్లు తినొచ్చు. ఎక్కువగా ఆపిల్, సీతాఫలము, నారింజ, ద్రాక్ష, బొప్పాయి తినొచ్చు. దాంట్లో మనము పండ్ల పరంగా అయితే మేజర్ గా మనం ప్రిఫరెన్స్ అరటి పండ్లకి ఇవ్వాలి. అదే విధంగా ఆకుకూర పరంగా అయితే కరివేపాకు మనం ఇవ్వాలి సార్. మనకు ఈ కరివేపాకులు వచ్చింది 100 గ్రాములకు తీసుకుంటే 16 గ్రాముల కరివేపాకులో మనకు వచ్చింది థైరాయిడ్. ఆకుకూరలో థైరాయిడ్ కు మనకు ఫుడ్ సప్లిమెంటరీ బాగా దోహదపడుతుంది. అదే విధంగా పుదీనా తినొచ్చు, తోటకూర తినొచ్చు. కూరగాయల పరంగా అయితే మనకు దోసకాయ తినాల, క్యారెట్ లో ఉంటుంది, బెండకాయలో ఉంటుంది, క్యాబేజీలో ఉంటుంది. దోసకాయలో 11 గ్రాములు హైయెస్ట్ గా ఉంటుంది కూరగాయల పరంగా అయితే. ఈ ఫుడ్ సప్లిమెంటరీ మనం ఈ విధంగా తీసుకోవడం ద్వారా శాశ్వత నివారణ థైరాయిడ్ అనేది ఫుడ్ ద్వారా మాత్రమే కంట్రోల్ ఉంది. అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు, లైఫ్ టైం వాడమంటారు. అదే విధంగా గింజధాన్యాల పరంగా అయితే మనం జొన్నలు బాగా తినాలి. జొన్నలు ఎందుకంటే 73 గ్రాములు ఉంటుంది సార్. 100 గ్రాములు తీసుకుంటే జొన్నల్లో 73 గ్రాములు ఉంటుంది. తర్వాత ఉలవలు, కందులు, మొక్కజొన్న, శనగలు, బొప్పర్లు, బియ్యము, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, మినుము, సోయా చిక్కళ్ళు. అదే విధంగా ప్రతిరోజు కూడా థైరాయిడ్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా బాదము, పిస్తా, నాటుకోడి గుడ్లు తినాలి. ఎందుకంటే దీన్ని తినడం ద్వారా వాళ్ళకి యొక్క ఇమ్యూనిటీ పవర్ అదే విధంగా అందించడానికి మనకు చాలా చాలా దోహదపడుతుంది. అదే విధంగా ఈ యొక్క అయోడిన్ వల్ల మనకి ఏమొస్తుందంటే థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యవంతంగా పనిచేయడానికి మనకు ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఉపయోగపడుతుంది. అదే విధంగా శిశువుల్లో మనం ఎదుగుదలకు బాగా ఉండడానికి ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఉపయోగపడుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపరచడం కోసం, థైరాయిడ్ సమస్య లేకుండా కాపాడడం కోసం అయోడిన్ ను మనము అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి. అదే విధంగా కొన్ని ఫుడ్లు వీళ్ళు తినకూడదు సార్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మనకు కాలీఫ్లవర్ తినకూడదు, మష్రూమ్స్ తినకూడదు, ముల్లంగి తినకూడదు, ఉప్పు చేప తినకూడదు, సోయాబీన్ తినకూడదు, మీల్ మేకర్ తినవద్దు. అదే విధంగా టేస్టీ సాల్ట్ కూడా ఈ 7 తినకూడదు. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో కూడా మనం తినకూడదు సార్. ఈ థైరాయిడ్ అనేది మనకు దేని వల్ల వస్తుంది? మెయిన్ గా బాయిలర్ కోడి తినడం ద్వారా, మనం తినే ఆహారం వల్ల, ప్లాస్టిక్లలో, అదే విధంగా కెమికల్ క్రీముల ద్వారా, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ ద్వారా
విటమిన్ D3 లోపం వల్ల ఈ థైరాయిడ్ అనే సమస్య వస్తుంది. మనము ఇవన్నీ కూడా వాళ్ళకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల కూడా తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ గ్రంథి లోపించడం వల్ల థైరాయిడ్ అనేది మనకు వస్తుంది. ఈ థైరాయిడ్ కి మనం చేయాల్సిన రిపోర్ట్ పరంగా అయితే మనం థైరాయిడ్ ఫంక్షన్ ఎంత ఉందో తెలుసుకోవడానికి T3 చేయాలి, T4 చేయాలి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ రిపోర్ట్ చేసుకోవాలి. అదే విధంగా బ్లడ్ షుగర్, HbA1c, హిమోగ్లోబిన్ A1c టెస్ట్ కూడా చేసుకోవాలి. అదే విధంగా ఈ యొక్క థైరాయిడ్ అనేది ఉన్న వాళ్ళకు విటమిన్ D లెవెల్ కూడా చెక్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా ఫాస్టింగ్ ఆఫ్టర్ మీల్ ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా ఈ యొక్క థైరాయిడ్ రిపోర్ట్ అనేది మనం చేసుకోవాలి సార్. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం ఈ యొక్క థైరాయిడ్ మమ్మారి అనేది శాశ్వత నివారణ ద్వారా మనం పరిష్కరించవచ్చు. ఇప్పుడు మనం ఈ సప్లిమెంటరీ ఫుడ్ ద్వారా తినుకుంటూ ఈ యొక్క ఎన్ని లోపాలని మనం పసిగట్టి ఏ విధంగా అయితే ఫుడ్ మనము ఎవ్రీడే అయితే వాళ్ళు ఎస్పెషల్లీ మనం మిల్క్ వచ్చిందే వాళ్ళు షుగర్ కూడా తగ్గించుకొని తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా వాకింగ్ కూడా చేయాలి. అదే విధంగా వాళ్ళకి వచ్చింది అస్తమానం చిరాగ్గా ఉంటుంది. మనకు వచ్చింది T3 ఉన్నా, T4 ఉన్నా, హైపర్ థైరాయిడ్ ఉన్నా, హైపోథైరాయిడ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం పసిగట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిందే కొందరు వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని బట్టి ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ప్లాన్ చేసుకుంటే మన దగ్గర ఈ ఫుడ్ సప్లిమెంటరీ పాడుతూ కంటిన్యూగా మనం ఫాలోఅప్ చేసుకుంటే 100కి 100 ఈ యొక్క ఫుడ్ కంట్రోల్ పెట్టుకొని మనకు కేవలం మిరాకిల్ ఉన్నాయండి. అద్భుతంగా మనకు T3 ఉన్నా, T4 ఉన్నా, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా, ఏ ఉన్నా కూడా మనకు అన్ని కూడా కామన్ గా అన్ని ఒకదానికి సింక్ ఏంటుంది. థైరాయిడ్ కేర్ టాబ్లెట్ మనం ఇవ్వాలి, అకాయ్ బెర్రీ జ్యూస్ ఇవ్వాలి, హార్మోన్ బ్యాలెన్స్ ఇవ్వాలి, మనకు ట్రిపుల్ స్టెమ్ సెల్ మ్యాండేటరీగా ఇవ్వాలి, మోరింగా ప్లస్ ఇవ్వాలి, KMD మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎందుకంటే హైబీపీ నాకు తెలిసినంత వరకు థైరాయిడ్ ఎవరికి కూడా 99% హైబీపీ ఉండదు. ఇన్ కేసు ఒకవేళ ఉంటే కన్నా అది కొద్దిగా మనం CTMD మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా 12 months వాడారంటే 100కి 100 ఈ యొక్క నార్మల్ T3 కానీ, T4 కానీ, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేసి ఈ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా 100కి 100 ఏకైక మార్గం మనకు కేవలం కల్పించడం. కాబట్టి ఈ ప్రొడక్ట్లు ప్రమోట్ చేసుకొని ఈ ఫుడ్ డైట్ ను మనం ఫాలో అయ్యి ఈ థైరాయిడ్ చైతన్యవంతులై మన అందరం కూడా, ఎందుకంటే చాలా మందికి ఆడవారికి వస్తుంది కాబట్టి చైతన్యవంతులై మనం ఈ యొక్క ఫుడ్ డైట్ ద్వారా ఈ కాంబినేషన్ 100కి 100 ఒకటి కూడా తగ్గిన ఉదాహరణకు సింక్ ప్రకారం మనం చేసుకుంటే 100% ఈ యొక్క థైరాయిడ్ మమ్మారిని అర్థవచ్చు సార్. ఇది మన నెక్స్ట్ క్లాస్ లో మనకు వచ్చింది ప్రొడక్ట్ కాంబినేషన్ తో మనం తెలుసుకున్నాం. ఇది సైడ్ టాపిక్. రికార్డింగ్ స్టాప్డ్. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే మనము ప్రొడక్ట్ నాలెడ్జ్ సపరేట్ గా చెప్పుకుంటే బాగుంటుంది. ఓన్లీ ఇప్పుడు ఫుడ్ డైట్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం. మరిన్ని వివరాలకు మరియు ఆర్డర్స్ కై సంప్రదించండి.